హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. భాజపా, బారాస చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రచారం చేస్తారు. కానీ ఏ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ను ఓడించాలని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లు చెబుతున్నారు. మీ అభ్యర్థి ఎవరు అని మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఓట్లు ఎవరికి వేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో సాగిలపడుతున్నారు. ప్రజాస్వామ్యవాదులుగా ఆలోచన చేయండి. 35,000 మంది టీచర్ల బదిలీలు, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఏడాదిలో చేసింది నిజమైతే కాంగ్రెస్‌కే ఓటేయండి అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఉమ్మడి మెదక్ వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొండు. ప్రధానంగా ఆయన ఆవేదన అంతా ఏంటంటే ఎంపీ ఎన్నికలలో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. దానికి కారణం బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ జరిగే 3 స్థానాలలో కూడా అదే పద్ధతిలో బీఆర్ఎస్ క్యాండిడేట్లను పెట్టకుండా బీజేపీకి ఇండైరెక్ట్గా సహకరిస్తుంది అని చెప్పి ఒక చీకటి ఒప్పందం ఉంది. అందుకే బీజేపీ వాళ్ళపైన కేసులు పెట్టట్లేదు, ఈడీలు, సిబిఐ రావట్లేదు బీఆర్ఎస్ పైన అని అంటాడు. సరే, చీకటి ఒప్పందం ఉందా, వెలుగు ఒప్పందం ఉందా పక్కన పెడితే మీరేం చేస్తారు? 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెర్లపల్లి జైల్లో ఒక జైలు కట్టిన ఇక గుంజపై అందులో వేయటం కేసీఆర్ని, కేటీఆర్ని గుంజపై జైలు వేయటం లక్షల కోట్లు ప్రజల సొమ్ము తిన్నర కక్కిస్తామంటారు. ఏదో కక్కిచ్చింది? 1 లక్ష కూడా రాలేదు బయటికి. ఏమన్నా వచ్చిందా? మరి మీరేం ఒప్పందం చేసుకున్నారని ప్రజలు అడుగుతున్నారు. మీకు కూడా ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా? ఎటుపోతుంది వ్యవస్థ? మీరు చేస్తున్న మేడిగడ్డ పైన ఇన్వెస్టిగేషన్ ఎడిపోయింది. మీరు చేస్తున్న కరెంటు ఒప్పందాలపైన ఇన్వెస్టిగేషన్ ఎడిపోయింది. మీరన్న ఈ కార్ రేసింగ్ కేసు ఎడిపోయింది. మీరన్న ఫోన్ ట్యాపింగ్ ఎడిపోయింది. ఇవన్నీ ఎడిపోయినాయి. మరి ఏం అరెస్ట్ చేయలేకపోతున్నారు, కక్కి లేకపోతున్నారు. ప్రజల సొమ్ము తినడు కక్కిస్తా అంటారు కదా, అవన్నీ రాజకీయ విమర్శలు. నిజంగా తినడా? లేదు, తింటేనే మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మీరు కూడా కాపాడుతారా? బీజేపీతో బీఆర్ఎస్ ఎట్లయితే చీకటి ఒప్పందం చేసుకుందో మీరు కూడా అట్లాంటివి ఏమైనా మీతో కూడా వాళ్ళు ఏమైనా చేసుకున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? అందుకే మీరు సపోర్ట్ చేయట్లేదా? ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ లాంటి డైరెక్ట్గా నేనే 55 కోట్లు కేటీఆర్ చెప్పిన ఆదేశాల ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిండు. కేటీఆర్ గారు కూడా నేనే ఇవన్నా ఇచ్చిండు అని చెప్పిండు. ఇక అంతకంటే ఏం కావాలి ఆధారాలు? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఏంది దాని అనుకున్న మతలబు అనేది ఇలా ఎవరైతే సోకాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, మీరన్న ప్రజాస్వామ్యవాదులు అడుగుతున్నారు. ఎడిపోయింది మరి. అంత విచ్చలవిడిగా సంపాదించారంటున్నారుగా, సంపాదించిన సొమ్ములో ఒక 10 పైసలు తన బయటికి తీయాలిగా మీరు. కానీ బీజేపీ, భాజపా, బారాస చీకటి ఒప్పందం చేసుకునే అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని అనగానే మీకు కూడా వస్తుంది, అది వర్తించింది. మీరు ఏమైనా యాక్షన్ తీసుకొని కేసుల నుంచి తప్పించుకోవడానికి కాపాడుతుంది బీజేపీ అంటే మీరేం చేస్తారు? మరి మీరు చేసేది చేయాలి కదా. మీ పరిధిలో లా అండ్ ఆర్డర్ ఉంది, మీరు చేస్తుంది ఇది. ఒక్కసారి కూడా హరీష్ రావు కానీ కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కమిషన్ ముందుకు వచ్చారు. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్కి కమిషన్ వేశారు కదా, జ్యుడిషియల్ కమిషన్, వచ్చి మాట్లాడారా? విద్యుత్ ఒప్పందాలపైన కమిషన్ వేశారు, దాని ముందుకు వచ్చారు. ఉందా అసలు అది? కమిషన్ ఫోర్స్లో ఉందా? మూత వేశారా? ఎడిపోయింది. ప్రతి దాంట్లో ఆరోపణలు చేస్తారు. సెక్రటరేట్ కడితే అందులో డబ్బులు, అందులో కూడా అవినీతి ఉందంటారు. మరి ఇంత పెద్ద అవినీతి చేసిన వాడిని ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్లు వేటైనా టన్నెల్ ప్రమాదాన్ని పట్టించుకోరా? ఎమ్మెల్సీ ప్రచారమే మీకు ముఖ్యమా అని ఎక్స్ వేదిక కేటీఆర్ ధ్వజమెత్తిండు. ఇక హరీష్ రావు అయితే అన్నదాతను ఏడిపిస్తారా? యూరియా కోసం అష్టకష్టాలు, మొన్న టోకెన్లు జారీ, నేడు క్యూలో ఆధార్ కార్డు, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, భరోసా అద్దగా పంట బోనస్ మోసం. ఎక్స్ వేదికగా హరీష్ రావు, వీళ్ళిద్దరు ఎక్స్లోనే ఉంటున్నారు, రోడ్ల మీద రావట్లే, బయటికి రావట్లే, ఎక్స్లో ఉంటున్నారు. ఇది కవిత గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులు కూడా పట్టించుకొని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. ఆడబిడ్డలకు 2,500 పింఛను ఎప్పుడు పెంచుతారు? మిర్చి రైతులకు 25 మద్దతు ప్రకటించాలి. సీతారామ తండాకు ఇళ్లు మంజూరు చేయాలి. ప్రజలకు అండగా నిలిచేది గులాబీ జెండానే. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహబూబాద్లో మిర్చి, కే సముద్రంలో పసుపు మార్కెట్ల సందర్శన. ఇది రైతుల గోడు పట్టించుకొని ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారు
ఇప్పుడు ఈ వీళ్ళిద్దరికంటే హరీష్ రావును, కేటీఆర్ కంటే అంతో ఇంతో కవిత గారని అనిపిస్తుంది. మహిళ అయినా కానీ బయటికి పోయి జిల్లాలు తిరుగుతుంది. ఎక్కడ కావాలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ సమస్య ఉందో అక్కడ పోయి మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్స్‌లో కూర్చొని ఏసీ రూమ్‌లో కూర్చొని ఎక్స్‌లో పెడతారు. పిఏతోని పెడతారా, వాళ్ళు పెడతారో కూడా తెలవదు అది. ఏమైతుందో ప్రజలోకి వస్తే నిలదీయండి. రైతులను ఏడిపిస్తారు, అన్నదాతను ఏడిపిస్తారంటే ఏడిపిస్తారంటే మీరేం చేస్తారు? ఇళ్ళలో ఎందుకు కూర్చుండ్రు? ఇప్పుడు ఆ టన్నెల్ దగ్గరకు ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు పోయినావా? పోరాదు. నువ్వు కూడా పోయి పరామర్శించు. తప్పేముంది? ఒక శాసనసభ సభ్యుడు కదా, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, తప్ప అది? కవిత బెటర్ అనిపిస్తుంది. మొన్న ఆ మధ్య ఖమ్మం పోయింది, ఇవాళ మైబాద్ పోయింది, ఇంకోటి నిజామాబాద్ పోయింది. అక్కడ పోయి ప్రజల్ని అడుగుతుంది, ప్రజా సమస్యలు తెలుసుకోండి. దానివల్ల ఏమైందంటే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. ఒక ఒక పార్టీ నాయకురాలు పోయి ప్రజల పక్షాన గొంతు ఇప్పితే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. అనివార్యంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకపోయినా. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. మళ్ళీ కూలిందట. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాలు ఎత్తు. మూడో రోజు చిక్కని కార్మికుల జాడ. మళ్ళా శిథిలాలు అది క్లీన్ చేస్తుంటే మళ్ళీ పైకప్పు కూలిందట. మళ్ళా కూలి మళ్ళా బురద మట్టి అంతా పేరుకుపోయిందట. అది కెమెరాలు పెట్టి కూడా ప్రయత్నం చేస్తారట. అసలు ఏ స్టేజ్లో ఉండరు, వాళ్ళు ఎట్లా ఉన్నారని గమనించడానికి, కానీ ఎక్కడ కూడా సందియట్లేదట. ఇంతవరకు జాడే తెలవలే. 8 మంది కార్మికులు వాళ్ళు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఆ టన్నెల్లో క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మళ్ళీ పైకప్పు తడిసి కూలుతుందట పైనుంచి. నేటి నుంచి ఎల్ఆర్ఎస్ షురు. ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం. ఏర్పాట్లు పూర్తి చేసిన పురపాలక శాఖ. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్తో ఎల్ఆర్ఎస్ పోర్టల్ అనుసంధానం. మొత్తం 25,67,000 దరఖాస్తులు లో 9,21,000 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. నీటి వనరులకు 200 మీటర్ల లోపు స్థలాలకు నో ఛాన్స్. పూర్తిస్థాయి విధి విధానాలను నేడు ప్రకటించే అవకాశం. ఎల్ఆర్ఎస్ షురు అయిందట. ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నారు దరఖాస్తులు. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టి డబ్బులు వసూలు చేస్తాడు, ఇది ఎల్ఆర్ఎస్ కాదు విఆర్ఎస్ తీసుకుంటాడు బీఆర్ఎస్ అని చెప్పారు. అట్లే విఆర్ఎస్ ఇచ్చారు ప్రజలు. మీరేం చెప్పారు? మేము వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే ఎల్ఆర్ఎస్కి ₹1 లేకుండా మేము రెగ్యులరైజేషన్ చేస్తారన్నారు లేఅవుట్లు. ఇవాళ ఏం చెప్తున్నారు? డబ్బులు పిండే కార్యక్రమం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కానీ చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉందా? ఎవరికి లేదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ షురు అయిందట. 200 మీటర్ల లోపు నీళ్లు ఉన్న స్థలాల కంటే చెరువులు కానీ, కుంటలు కానీ, ట్యాంకులు కానీ అట్లాంటివి ఉంటే 200 మీటర్లు దానికి దూరం ఉంటేనే ఇస్తారట. ఆ లోపల ఉంటే ఇయ్యరట అనేది కూడా ఒకటి పెట్టారు. 25,67,000 దరఖాస్తులు ఉన్నాయట. అందులో 9,21,000 దరఖాస్తులే పరిశీలన పూర్తయింది, స్క్రూటినీ. ఇక వాళ్ళకి ఫీజులు జనరేట్ అవుతాయట. ఆ ఫీజు పే చేయాలట. ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు నిర్ణయిస్తారు. ఆ ఫీజు పే చేస్తే అప్పుడు మీకు ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలా? అప్పుడు ఆ కేసు ఎలా ముందుకు వెళ్ళదో మేము చూస్తాం. ఫోన్ ట్యాపింగ్పై చర్యలు తీసుకొని అసమర్థుడు రేవంత్ బీఆర్ఎస్తో కుమ్మక్కై కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ముక్కలు ఆటాడతాయి. కాంగ్రెస్ ఆయన ఏమంటాడు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం అయిన కుమ్మక్కైని అంటాడు. బీజేపీ ఆయన ఏమంటాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుంది అంటాడు. బీఆర్ఎస్ వాడు ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటైన అంటాడు. ఎవడైనా ప్రజలకు ఏమైందో చెప్పాలా. ఇప్పుడు ఏ పార్టీ ఎటు కలిసింది, కుమ్మక్కైందా, చీకటి ఒప్పందం, బయట ఒప్పందం, వెలుగు ఒప్పందం పక్కన పెడితే ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డి గారు చెప్తుండు, ఫోన్ ట్యాపింగ్ కేసును మాకు ఇవ్వండి, సిబిఐకి అప్పగిస్తే మేము పొడుస్తాం అంటుండు. మీ దగ్గర చాలా ఉన్నాయి సిబిఐకి, పొడిచింది లేదు కదా. రేవంత్ రెడ్డి అట ఫోన్ ట్యాపింగ్ కేసును మాకు అప్పచెబితే మేము చూస్తాం, ఎందుకు ముందుకు పోదో నీ వల్ల కావట్లేదు అంటుండు. మరి ఈయన కూడా ఎందుకు ఇట్లా కుమ్మక్కైండు అనుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇస్తే చూడొచ్చు కదా. మరి మీరు చేయలేకపోతుంటారు. ట్యాపింగ్ జరిగింది జైలుకు పోతారంటారు. ఆ జైలుకు పోయింది లేదు, చూసింది లేదు. ఒక ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు, చాలా కేసులు. ఇది ఆంధ్రప్రదేశ్ వెలుగు చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉందని మళ్ళీ అదే చెప్తున్నాయని ఇందులో కూడా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు, 20న పోలింగు. 5 స్థానాలలో దాదాపు 4 కాంగ్రెస్కి వచ్చేటట్టున్నాయి, 1 బీఆర్ఎస్కి వస్తుంది. దాదాపు 39లో 10 పైన 29 దాకా ఉన్నారు కాబట్టి.
లోపల ప్రాజెక్ట్ మేనేజరు ఫోన్ రింగ్ అయింది. వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్పై కేటీఆర్ చిల్లర ఆరోపణలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న టీమ్స్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సంచలనమైన విషయం చెప్పిండు నిన్న. లోపల ఎవరైతే ఉన్నారో కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకొని పోయారో వాళ్ళలో ఒక లోపల ప్రాజెక్ట్ మేనేజర్ ఉండట. ఆయన ఫోన్ రింగ్ అయిందట. ఫోన్ రింగ్ అయింది కానీ మరి ఆయన ఉన్నాడా, ఎత్తేస్తా పరిస్థితిలో ఉండా లేడా తెలియదు కానీ రింగ్ అయితే అవుతుంది. వారిని ట్రేస్ చేసేందుకే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొత్త విషయం చెప్పిండు. అసలు ఎక్కడ సంధి ఇట్లేదట పోవటానికి కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉండి పర్యవేక్షిస్తాను నేను. ప్రతిపక్షాలు ఆ టీంని ఎవరైతే రెస్క్యూ టీం ఉందో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడద్దు దయచేసి అని చెప్పిండు ఆయన. రైట్, దిశ చూద్దాం. కాంగ్రెస్ పవర్లోకి రాగానే భజన పరులు వచ్చారు. సీఎంను వ్యతిరేకించిన వారే ఆయన చుట్టూ చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానంకి ఇవ్వడం వల్లే ఓటమైంది. నాకు పదవి రాకుండా అడ్డుపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్. జీవన్ రెడ్డిని ఓడించింది కాంగ్రెసే అని బక్కా జడ్స్ అని చెప్తుండు. ఏమవుతుందో కాంగ్రెస్లో తెలియదు కానీ రోజుకొకళ్ళు ఒక రకంగా కామెంట్ చేస్తున్నారు. మొన్నదా తీర్మార్ మల్లాన చెప్పిండు రెడ్లు అందరూ కలిసి బీసీలను అన్యాయం చేస్తారని. నిన్న అంజన్ కుమార్ చెప్పిండు ఒక రకంగా బూతు భాష మాట్లాడిండు. రెడ్ల పైన డైరెక్ట్గా అటాక్ చేసిండు. ఆ రోజు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు, రేవంత్ రెడ్డిని వద్దనుకున్న వాళ్ళే ఇవాళ ఆయన చుట్టూ చేరారు. భజన పరులు ఎక్కువయ్యారు. మొత్తం రెడ్లందరూ కలిసి నాకు పదవి రాకుండా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ కలిసి నాకు ఎంపీ టికెట్ రాకుండా చేశారు. దానం నాగేంద్రకి ఇవ్వకుండా నాకు ఇచ్చుంటే గెలిచిటోండి అని కూడా ఆయన చెప్తుండు. మొత్తానికైతే బీసీలలో ఒక ఆవేదన కాంగ్రెస్ పార్టీ పైన స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎక్కువగా బీసీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సరైన అవకాశాలు లేదు. నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అన్యాయం జరిగింది. ఎంపీ టికెట్లలో బీసీలకు అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే టికెట్లలో బీసీలకు అన్యాయం జరిగింది. రేపు 5 ఎమ్మెల్సీలలో కూడా బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా బీసీ ఒక మూమెంటు, బీసీలో చైతన్యం అనేది స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. బీసీ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ బయటకు వచ్చి నిన్న హాట్ కామెంట్ చేసిండు. ఎమ్మెల్సీ పదవికి 5 రోజులు స్టార్ట్ అయినట్టు. ఎమ్మెల్యే కోటాకు కాంగ్రెస్లో ఫుల్ కాంపిటీషన్ ఉందట. ఒక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓసీ లీడర్లకు ఛాన్స్, అవకాశం కోసం ఆశావాల్ లాబింగ్. 4 ఒకటి మజ్లిస్కి రిజర్వ్. పోటీ పడుతున్న సీనియర్, జూనియర్ నేతలు 5 4 హస్తం పార్టీకి దక్కే అవకాశం. 4 ఒకటి మజ్లిస్కి పోద్దట. ఇంకా 3 ఉంటాయి. 3లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక రెడ్డి అట. మరి బీసీలు ఇడిపోవాలా? ఇంకో ఇదే అన్యాయం జరిగేది. మళ్ళీ బీసీ నాయకులు అడుక్కునే పరిస్థితి. అటు బీసీలు కులగన్న తెలిసింది మేము ఎక్కువ ఉన్నామని కాంగ్రెస్ పార్టీ పదే మేము 56% గుర్తించిన బీసీలు అంటుంది. ఇవాళ నువ్వు 5లో ఎమ్మెల్సీలలో 4 మీకు వస్తే 56% ప్రకారం మీరు ఇవ్వాలి అంటే 2 నుంచి 3 స్థానాలు వస్తాయి. ఎమ్మెల్సీలు ఇస్తారా? మీరు అసెంబ్లీలో ప్రకటన చేశారు 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా పార్టీ పరంగా ఇస్తాం సవాల్ అండి. ఆ సవాల్ ఇప్పుడు ఇసురు. ముఖ్యమంత్రి గారు ఆ సవాల్ ఈ 4 ఇసరాల. ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ సవాల్ ఇసిరితే మీ నిజాయితీ నిరూపించుకున్నట్టు అయింది. 2 బీసీలకి ఇవ్వాలి. 2 ఇస్తే మీరు సవాళ్ళని నిలబడ్డట్టు. ఈ పనికిరాని సవాళ్ళు ఇచ్చి ఏందో జనాలు రెచ్చగొట్టడం తప్ప. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా ఈ కేసులు ముందుకు పోవట్లేదు అంటుండు. అందుకే కేసీఆర్, కేటీఆర్లకు బీజేపీ రక్షణ. వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి, సంజయ్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? ఫామ్ హౌస్లోంచి సర్కార్పై కేసీఆర్ కుట్రలు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరు కోటేస్తారు? సరే ఇవన్నీ బాగానే ఉంది. కేసీఆర్ పోయి చీకట్లో బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంది కాదు కాపాడుతారు అన్నారు. మరి మీ కాళ్ళు కూడా పట్టుకుండా ఎందుకు కాపాడుతారు మీరు? కాళేశ్వరంలో ఎందుకు ముందు పట్టాల? 14 నెలలైనా మేడిగడ్డ కుంగుబాటు పైన ఎందుకు కేసు ముందు పట్టలే? ఈ కార్ రేసింగ్ విషయంలో ఎందుకు ముందు పట్టలే? అనేకం ఉన్నాయి కదా. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సెక్రటరీ నిర్మాణంలో అవినీతి జరిగింది. మరి వీటన్నిటిపైన మీ చేతులు ఉంది కదా. మీ కాళ్ళు ఎవరు పట్టుకున్నారని మీరు వాటిని పట్టించుకోవట్లే? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు ముందు పట్టలే? వీటన్నిటిని కూడా ప్రజలు అడుగుతారు కదా. ఇది ఒక వార్త. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు. బరిలో 19 అభ్యర్థులు, 5-6 మధ్య పోటీ. పీఆర్టీ నేపథ్యం 4 తాజా మాజీలు.
కొరవడిన బీసీ ఐక్యత ఎవరి దారి వారిదే అన్నట్లు ఆ నేతల తీరు. బీసీ జేఏసీ అభ్యర్థికి జాజుల, బీజేపీకి ఆర్ కృష్ణయ్య మద్దతు. అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించని కాంగ్రెస్, బీఆర్ఎస్. 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇది బరిలో 19 మంది అభ్యర్థులు ఉంటారు. బీఆర్ఎస్ టీచర్స్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు. దీంట్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని తీర్మానాలను వరంగల్లో బీసీ గర్జన ఏదో పెట్టిండు. బీసీ రాజకీయ రణబేరి. ఆ రణబేరి పెట్టి పిలిపించిండు. అసలు ఆ బీసీలు ఎవడుకోవడం ఏమన్నా తీరు అన్నట్టుంది. ఆర్ కృష్ణయ్య బీజేపీకి మద్దతు ఇచ్చిండు, జాజు శ్రీనివాస్ గౌడ్ ఇంకొక ఆయనకు మద్దతు ఇచ్చిండు, తీర్మానాలను ఇంకొక ఆయనకు మద్దతు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరికి మద్దతు ఇస్తుందో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఈ మొత్తానికైతే ఈ ముక్కలాటలో బీజేపీ లాభపడే అవకాశం ఉన్నట్టే అర్థమైంది. ఉత్కంఠ పోరుందట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు, బురదలో కూరుకుపోయారన్న అనుమానాలు. టీబీఎం లోపలి భాగం వైపు అన్వేషణ. పాపం 3 రోజులైంది. ఎక్కడ ఉన్నారో ఎట్లా ఉన్నారో అసలు ఉన్నారా లేరో తెలియని పరిస్థితుల్లో మొత్తానికైతే రెస్క్యూ అయితే జరుగుతుంది. ఇంకోటి, బీసీ నినాదంతో అగ్రవర్ణాలకు నిద్ర పట్టడం లేదని తీర్మానం అన్నాడు. బీసీ రాజ్యాధికార ఉద్యమం కరీంనగర్ నుంచి మొదలవుతుందని, బీసీ నినాదం వింటుంటే అగ్రవర్ణాలకు నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్సీ తీర్మానం అన్నారు. సోమవారం కరీంనగర్లో రాజకీయ సమాలోచనలో బీసీల పాత్రపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు సహకరించకపోయినా తాను కష్టపడి గెలిచినానని రాహుల్ గాంధీ అన్న మాటలనే తాను మాట్లాడితే కాంగ్రెస్ నేతలు సోకాజు నోటీస్ ఇచ్చారని, 2028లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు 4ని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి, బీసీ నినాదంతో అగ్రవర్ణాలకు నిద్ర పట్టలేదట. ఓకే, మంచిదే. కానీ తీర్మానాలను ఒకవైపు బీసీ రాజకీయ రణబేరని వరంగల్లో మీటింగ్ పెట్టి బీసీలంతా ఐక్యంగానే ఉన్నాం, బీసీలకి ఓటేయాలి, బీసీలం రాజ్యాధికారం వైపు పోవాలన్నాడు. బాగానే ఉంది. ఒక బీసీ నినాదం, బీసీ కార్డు తీసుకున్నాక మళ్ళీ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది మీకు? నిన్న మొన్న మున్నూరు కాపుల సమావేశానికి హాజరయ్యి ఏం చెప్తుండు? మన మున్నూరు కాపులకు సంబంధించి జనాభా లెక్క తక్కువ చేసి చూపించారు. మనం అందరం 10 లక్షల మంది వచ్చి పరేడ్ గ్రౌండ్లో మున్నూరు కాపులను కూర్చోవాలి, మన లెక్క ఎంత తెలుస్తుంది. ఒకసారి బీసీ అన్నాకి ఇంకోసారి కులమ గౌడ, యాదవ, మున్నూరు కాపు అన్నాకి ఎట్లా ఐక్యమవుతారు? ఒక బీసీ అంటే బీసీఏగా. ఇక దాంట్లో మళ్ళీ మున్నూరు కాపులు, గౌడులు, యాదవులు, ఇంకోళ్ళు అని పెడితే శాలీలు అని పదవశాలీలు, ఇక నీకు నువ్వే విడదీస్తున్నట్టు కదా. ఏ రకంగా అది జస్టిఫికేషన్ చేసుకుంటారు మీరు? ఒక బీసీ కార్డుతో పనిచేసే నాయకుడు కుల మీటింగ్లు పెట్టొద్దిగా. మళ్ళీ బీసీలలో ఉన్న కులాల వారికి మీటింగ్ పెట్టి మందేందో మనకు తెలవాలంటే ఏ రకంగా బీసీలు ఐక్యమవుతారు? ఎట్లా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది? ఇది ఎట్లా అవుతుంది? దీనివల్లనే బీసీల ఐక్యంగా ఉంది. కాబట్టి అది కులాల వారిగా మీటింగులు, కులాల వారిగా మళ్ళా కుంపట్లో పెట్టుకుంటే అది ఎప్పటికీ ముందు పడదు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ విన్నా, ఒక కుల సంఘం నాయకుడు, ఒక గౌడ కుల సంఘం నాయకుడికి ఇంకో కుల పైన ఫోన్ చేసిండట. ఏదో పని ఉంది సార్, పలానా మీరు చెప్తే మాట పని అయిద్దంటే ఒక ఆయనకు పని ఉంటే మీడియేటర్ ఎవరో ఫోన్ చేసి, సార్ మన ఫ్రెండ్ ఇట్లా పని ఉంది, మీరు చెప్పాలా పలానా ఆయనకి ఒక సోయిన్స్ ఆఫీసర్ కంటే ఆ పని ఉన్న ఆయన ఏ కులం అని అడిగిండట. మన కులమైనా గౌడైనా కాదా అని. లేదు సార్ గౌడు కాదు కానీ బీసీ అన్నాడట. అయితే లేదన్నాడట. అంటే ఎక్కడ బీసీలు ఐక్యమవుతారు ఇక మరి? అంటే గౌండ్ల కులం ఆయన గౌండ్లకు చేసి పని, యాదవ కులం ఆయన యాదవులకు పని చేసి, మున్నూరు కాపు ఆయన మున్నూరు కాపుల కోసం పనిచేస్తే దాన్ని బీసీలు అనొద్దిగా. అప్పుడు ఎవరికి వాళ్ళు కులం పెట్టుకోండి, ఏ కులం పెద్దగుంటే వాళ్ళే అవుతారు. ఎవరికి వాళ్ళే కులం పెట్టుకొని మున్నూరు కాపు సంఘం పెట్టుకోండి, గౌడ సంఘం పెట్టుకోండి, యాదవ సంఘం పెట్టుకోండి, ముదిరాజుల సంఘం, పద్మశాలీల సంఘం పెట్టుకొని మీరు సంఘాల పరంగా పోట్లాడ చేయండి. ఈ బీసీలు అనొద్దిగా. ఒకసారి బీసీ అనే పదం వచ్చాక దాంట్లో కులాల ప్రస్తావన ఏంది? మళ్ళా అక్కడే కదా మనం వెనకబడది. ఎస్సీలో ఎస్టీలో తక్కువ కులాలు ఉంటాయి, వాళ్ళు ఈజీగా మెర్జ్ అవుతున్నారు. ఎస్సీ అంటే ఎస్సీఏ, ఇక ఓసీ అంటే ఓసీఏ. ఆయన నేను మొన్న బీసీ నినాదంతో అగ్రవర్ణాలను నిద్ర పట్టలేదంటూ మీరు ఆ వరంగల్లో బీసీ నినాదం ఇద్దరి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మున్నూరు కాపు సమావేశం పెట్టి మళ్ళీ ఇక్కడ కాపు నినాదం ఇద్దరి. ఎట్లా అది జస్టిఫికేషన్ చేస్తారు అంటే సమాధానం ఉండదు. రైట్, ఇది ఒక మన తెలంగాణ హైటెక్ అన్వేషణ అట. డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలతో ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్ళిన సహాయక బృందాలు.
వాకీ టాకీ సిగ్నల్ పరికరాలు, ఆక్వా ఐఈ ప్రోబు తీసుకెళ్లిన రెస్క్యూ టీము. సమయం గడుస్తున్న కొద్దీ కఠినంగా మారుతున్న సహాయక చర్యలు. 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, నీరు. వారంతా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా అని సొరంగంలో చిక్కున్న వారిని రక్షించేందుకు విష ప్రయత్నాలు చేస్తున్నాం. రెస్క్యూ టీంకు ఆటంకాలు వస్తాయని సీఎం రాలేదని మంత్రి కోమటిరెడ్డి చెబుతుండు. సరే సీఎం మొత్తం వచ్చిండాలనే మ్యాటర్ కాదు వాస్తవంగా. సీఎం వచ్చాడ ఏం చేసేది ఉండదు. ఉత్తగా వాళ్ళని పని చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడం వాస్తవం కూడా. చేయాల్సిన వాళ్ళని మానిటర్ చేస్తే చాలు సీఎం ఎక్కడున్నా. ఇది మన తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.